ఆంధ్రప్రదేశ్లో సీఎంతో పాటు 24 మంది మంత్రులు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ బాధ్యతలు తీసుకున్న వారిలో ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్లో నూతనంగా మంత్రి పదవులు చేపట్టిన వారి శాఖలు వివరాలు ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖకి బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈయన గతంలో కూడా మినిస్టరు పదవి చేశారు. నెక్స్ట్ వచ్చేసి మహమ్మద్ ఫరూక్ న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈయన గతంలో కూడా మంత్రి శాఖలు చేర్చాడు. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ కొలుసు పార్థసారథి గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులుగా కొలుసు పార్థసారథి బాధ్యతలు చేపట్టడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా డోలా బాల వీరంజనేయ స్వామి సాంఘిక సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధులు సంక్షేమం, సచివాలయ, గ్రామ వాలంటీర్ల వ్యవసాయ శాఖ మంత్రులుగా బాల వీరంజనేయ స్వామి బాధ్యతలు చేపట్టడం జరిగింది. గొట్టపాటి రవికుమార్ వచ్చేసి విద్యుత్ శాఖ మంత్రులుగా మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. విద్యుత్ శాఖలో మంచి అనుభవం ఉంది. నెక్స్ట్ వచ్చేసి కందుల దుర్గేష్ టూరిజం, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులుగా కందుల దుర్గేష్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చి గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం శాఖ మంత్రులుగా గుమ్మడి సంధ్యారాణి బాధ్యతలు చేపట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు, భవనాల శాఖ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు శాఖ మంత్రులుగా బీసీ జనార్దన్ రెడ్డి బాధ్యతలు మంత్రి బాధ్యతలుగా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ సవిత బీసీ సంక్షేమ శాఖ, ఆర్థిక బలహీన వర్గాల సంక్షేమము, చేనేత, టెక్స్టైల్ రంగం బాధ్యతలుగా మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టడం జరిగింది. వాసంశెట్టి సుభాష్ ఈయన వచ్చేసి కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఆరోగ్య బీమా సేవలు తదితర ముఖ్య శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. కొండపల్లి శ్రీనివాస్ వచ్చేసి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్పు, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాలు మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా, క్రీడలు, యువజన సర్వీసులు శాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి టీజీ భరత్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులుగా టీజీ భరత్ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు శాఖ, శాసనసభ వ్యవహారాలు శాఖ మంత్రులుగా పయ్యావుల కేశవ్ మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా తెలిసింది. ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. నాదెండ్ల మనోహర్ ఆహారం, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాలు నాదెండ్ల మనోహర్ మన మంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ తదితరాల శాఖ మంత్రులుగా పొంగూరు నారాయణ చేపట్టడం జరిగింది. గతంలో కూడా నారాయణ మంత్రివర్యులుగా కొనసాగారు. కొల్లు రవీంద్ర మైన్స్, జియాలజీ, ఎక్సైజ్ శాఖ కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ గతంలో కూడా పటిష్టంగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆయన మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. కింజారపు అచ్చెన్నాయుడు ఈయన సీనియర్ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా
కింజరాపు అచ్చెన్నాయుడు మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా ఆ వ్యవసాయ శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. వంగలపూడి అనిత హోమ్ మినిస్టరు, విపత్తు నిర్వహణ శాఖ మంత్రులుగా వంగలపూడి అనిత బాధ్యతలు చేపట్టడం జరిగింది. హోమ్ మినిస్టర్ అంటేనే మహిళలు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. నెక్స్ట్ గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం శాఖ మంత్రులుగా గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ మానవవనరుల ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మంత్రివర్గ బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ వచ్చి నిమ్మల రామానాయుడు జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రులుగా ఆయన బాధ్యత